అలా ఎంతసేపు నిలబడ్డాడో అతడికే తెలీదు. ఎవరో స్పృశించినట్టయింది. కాదు, ఎవరి చెయ్యో మెత్తగా భుజంపై పడింది. ఏ ఓదార్పుకి అందని స్థితిలో, రెప్పలు సైతం తెరిచి చూడలేని స్థితి అది. అయినా శక్తిని కూడగట్టుకుని చూశాడు. ముందు సన్నని ఉలికిపాటు, మరుక్షణం ఇది కలేమో అన్న భ్రాంతి. నువ్వు తడబడిపోతున్నాడు ఉద్విగ్నంగా, ఓ పసికందులా. నేనేనండి, నేను చావలేదు, కలలోలా అంది అతడికి అభిముఖంగా నిలబడి ఉన్న ఆశ్రిత. నిజమే, తన ముందు ఉన్నది ఆశ్రితే. కాళ్ళు తెగిన ఒంటెలా ఇక బ్రతుకు ఎడారిలో ఎలా నడవగలనని అంతసేపు ఆలోచించిన వశిష్ఠలో ఉప్పెనంత ఒరిపిడి. అంతే, అమాంతం ఆశ్రితని అక్కున చేర్చుకున్నాడు. ఇక పని చేయవనుకున్న పంచేంద్రియాలు మౌన ఘోషని భాషగా మార్చలేక కలవరపడుతుంటే, నువ్వేనా ఆశ్రిత? ఎలా ఎలా బ్రతికావు? తొట్రుపాటుతో నిలదీస్తున్నాడు. కాదు, తను చూస్తున్నది నిజమే అని నమ్మించి హామీ ఇమ్మని ప్రాధేయపడుతున్నాడు. నీకోసం ఎంత వెదికాను? ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. సంక్షుభితమైన మనోసాగరం గతమైందేమో అనుకున్న వర్తమానం గురించి స్వగతంలో జవాబుని వెతుకుతున్నట్టుగా ఉంది. కూలిందనుకున్న నిత్యహోళిత ప్రాకారం ఆకారమై కనిపిస్తే ఒక్క పంక్తి కూడా రాయని దాంపత్యపు తెల్ల కాగితంలో జీవితకాలపు కావ్యాల్ని కళ్ళ నీళ్లతో రాయగల ఉద్రిక్తత కనిపిస్తోంది. ఇంత జరిగినందుకు బాధ కన్నా తననతడు ఎంతగా ప్రేమిస్తున్నది తెలుసుకునే అవకాశం ఇలా దక్కినందుకు అనవంత ఊరట చెందిందేమో. అతడి గుండెలపై తలానించి మరుభూమిలో మిగిలిన మల్లెతీగల మనసులోని మాటల్ని స్వగతంలా చెప్పింది. మీరు కాపాడిన మేఘనాథ్ మామూలు మనిషి కాదు వశిష్ఠ. నేను ఆపదలో కూరుకుపోతున్న ప్రతిసారి ఋషిలా ప్రత్యక్షమై నన్ను రక్షించిన దేవుడు. అందరి దృష్టిలో అతడు తాగుబోతు. నాకు కూడా అలానే పరిచయమయ్యాడు. అతను నిశ్శబ్దంగా వింటుంటే చెప్పింది మరింత వివరంగా. నేడు పత్రిక ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరిన ఆశ్రిత 3 నిమిషాలు ప్రయాణించిందో లేదో కారులో నుంచే ఫుట్పాత్ మీద పడి ఉన్న మేఘనాథ్ని చూసింది కాకతాళీయంగా. అంతే, కారు ఆపి దిగింది. అప్పటికే బాగా తాగి ఉన్న అతను అలవాటుగా తాగడానికి డబ్బులు అడిగితే కసురుకుంది. తూలి పడుతున్న అతన్ని చూసి ఏ ప్రమాదంలో చిక్కుకుంటాడో అన్న భయంతో డ్రైవర్కి చెప్పి అతన్ని కారులోకి ఎక్కించింది. అతడు ఉండే ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మంది. నిజానికి అతడితో పాటు తను వెళ్లేదే, కానీ సమీపంలో కనిపించిన సెంట్రల్ లైబ్రరీలో ఓ బుక్ అవసరం ఉండడంతో డ్రైవర్ని అక్కడికే తిరిగి రమ్మంది. అసలు నేను ఆయన్ని చూసి ఉండకపోయినా బాగుండేది. చూశాక పట్టించుకోకపోయినా ఇంత జరిగేది కాదు. నేను పోవలసిన దాన్ని. బలవంతంగా ఆయన్ని కారెక్కించాను. ఆమె చెబుతున్నది ఇంకా పూర్తి కానే లేదు. థియేటర్లో నుంచి ఓ డాక్టర్ వేగంగా బయటికి పరిగెత్తుకొచ్చాడు. వశిష్ఠ ఉద్విగ్నంగా చూశాడు. ఏమైంది డాక్టర్? ఓ మిరాకిల్ మిస్టర్ వశిష్ఠ. మా ప్రయత్నం మేం చేశాం, కానీ అతడు బ్రతకడం మాత్రం అసంభవం. నేనొచ్చింది ఏ క్షణంలో అయినా స్పృహ తప్పెట్టున్న ఆయనతో మాట్లాడాలి అంటే మళ్ళీ అవకాశం రాదని మీకు చెప్పడానికి. వశిష్ఠ ఆలస్యం చేయలేదు. ఆశ్రితతో పాటు థియేటర్లోకి నడిచాడు వేగంగా. పగిలిన ప్రతిమలా కనిపించిన మేఘనాథ్ని చూస్తుంటే మరణించిన తండ్రే గుర్తుకొచ్చాడేమో. ఆశ్రిత దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. అంపశయ్యపై భీష్ముడిలా గొణుగుతున్నాడేదో. తాతయ్య, ఆర్తిగా ఆర్ద్రంగా పిలిచింది ఆశ్రిత. ముందు నిశ్శబ్దం. తర్వాత ఆ వృద్ధుడి కనురెప్పల్లో చిత్రమైన కదలిక. ఆరిపోతున్న దీపానికి ఆత్మీయంగా చేతుల్ని అడ్డం ఉంచినట్టు ఆమె గొంతు అతన్ని ఎంత కదిలించింది అంటే నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. మసకగా కనిపిస్తున్నది ఆశ్రితేనని అర్థమయ్యాక వణుకుతున్న పెదవులతో లాలిత్యంగా పలకరించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. నేను తాతయ్య, ఆశ్రితని దివ్య ఔషధంలా వినిపించిందామె గొంతు మరోమారు. ఈయన నా భర్త వశిష్ఠ. తనకు ప్రాణదానం చేసిన ఒక మహోన్నతుడికి నీరాజనాలు అందిస్తున్నట్లు ఆత్రంగా భర్తని పరిచయం చేసింది. ఆశీస్సులు అందించాలని ఉందేమో గాని చేయి ఉంటేగా ఎక్కడో తెగి పడిపోయింది. అయినా అతడిలో ఎంతటి పరవశమని, తన కోసం 2 నీటి బొట్లు రాల్చే మనుషులు తనకింకా ఉన్నారన్న సంతృప్తో, లేక ఉనికిని కోల్పోయి బ్రతుకుతున్న తన బ్రతుక్కి ఇంతటి పరమార్థం ఉందన్న నిజం తెలుసుకున్నందుకు సంబరమో. చాలా చెప్పాలని ఉన్నా శక్తి చాలనట్లుగా
మదన పడిపోతున్నాడు. ఈ తాతయ్య చివరి చూపు కోసం బ్రతికి తిరిగొచ్చిన చిట్టి తల్లి, నీకు ముందే చెప్పానమ్మా, నీ శత్రువులు బలవంతులమ్మా, దేనికైనా తగిన వాళ్ళు. అసలు నేనెందుకు తాగుబోతున్నయ్యాను? నేను ఎంత నష్టపోయాను? నాకు చేతకానిది నువ్వు సాధిస్తుంటే ఎందుకు సంబరంగా నీకు సహకరించాను? మేఘనాథ్ కళ్ళు బడలికగా వాలిపోతున్నాయి. వశిష్ఠలో అనూహ్యమైన సంచలనం. ఒక ముఖ్యమైన నిజాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఓడిపోతున్నాడు. చెప్పండి తాతయ్య ప్లీజ్, ప్రాధేయపడుతూ ప్రోత్సహిస్తున్నాడు వశిష్ఠ. మేఘనాథ్ మొహంలో ఆరిపోతున్న దీపపు ఆఖరి వెలుగు. కబళించాలనుకుంటున్న మృత్యువుతో మొండిగా పోరాడుతూ చాలా చాలా చెప్పాలనుకుంటూనే ఓడిపోతున్నాడు. మాట్లాడండి తాతయ్య, ఆమె కూడా అడిగింది ఆందోళనగా. నా బిడ్డ పేరు వివేక్. క్రమంగా మగతలోకి జారిపోతున్నాడు. శ్వేతని ప్రేమించాడు, చంపబడ్డాడు. ఆ శవం ఆ తర్వాత ఏకాంత గదిలో. వశిష్ఠకి ముచ్చెమటలు పోస్తున్నాయి. సత్యాన్ని సమాధి చేసి ఇంతకాలము తనను చీకటి గహ్వరంలో నిలబెట్టిన ఒక అసాధారణమైన వాస్తవాన్ని మరణ వాంగ్మూలంలా తెలియజెబుతున్నాడో వృద్ధుడు. ఆ తర్వాత వశిష్ఠ ఉద్విగ్నంగా అడిగాడు. ఏకాంత గదిలో సవ్యసాచి ఆ శవాన్ని ఉంచి ఆమె హంతకురాలు అన్నాడు. శిక్ష వేయించి సూర్యనారాయణ, సవ్యసాచి ఇద్దరు. ఆగిపోయాడు మేఘనాథ్. చెప్పలేక కాదు, చెప్పడానికి ప్రాణం లేక. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఇక్కడ ముగిసింది ఓ వృద్ధుడి చరిత్ర. కొడుకు దిక్కులేని చావుతో పోరాడగల శక్తిని కోల్పోయి తాగుడు మైకంతో ఇంతకాలము తన వేదన్ని చల్లార్చుకుంటూ బ్రతికిన ఒక మేఘనాథ్ కథ అంతరించిపోయింది. కానీ అది మరో అధ్యాయపు పుటల్ని తెరిచింది. మరుగున పడిన ఓ బ్రతుకు సత్యాన్ని గుండెలకు తూట్లు పడేలా తెలియజేసి వశిష్ఠని సమూలంగా కదిలించింది. కంపించిపోయాడు వశిష్ఠ. తను నమ్మిన కొన్ని నిజాలు నిలువున దహించి వేస్తుంటే తొణికిన స్వప్నాలు, తొలగిపోయాయనుకున్న స్వర్గాలు ఊపిరితిత్తుల్ని క్రూరంగా కోసి మనసుని కల్లోల సాగరంలా కలవరపెడుతున్నాయి. ఏకాంత వేశ్యగా పట్టుబడింది. కాదు అని నిరూపించుకోలేకపోయింది. ఒక శవం ఏకాంత గదిలో దొరికింది. ఆమె హంతకురాలై శిక్షించబడింది. ఇంత జరిగిందని తెలిసిన తను లోతుగా ఎప్పుడూ వెళ్ళాలని ప్రయత్నించలేదు. కనీసం నిజం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాక్షస గుణాల విజృంభణలో గతి తప్పిన ఓ నిర్భాగ్యురాలి దుర్గతి గురించి అణువంత జాలిని సైతం ప్రదర్శించని తను అదే భ్రాంతిలో ఇంతకాలము గడిపేశాడు. మొన్నెప్పుడో తన రక్తనాళాల్లో ప్రవహించిన ప్రేమనే ప్రాణధారని మరచిపోయాడు. కల్లోలంలో చిక్కుకున్న ఓ ప్రియనేస్తాన్ని గడ్డిపోచలా హీనమనుకున్నాడు. తృణీకరించి తొలిపొద్దు భూపాలాన్ని బ్రతుకు సంధ్య మరణగీతమనుకుని భ్రమించి ఇన్నేళ్లు ఒక నిర్భాగ్యురాలి కన్నీళ్లకి తాను కూడా కారణమయ్యాడు. ఎక్కడికి అంది ఆశ్రిత వెళ్ళబోతున్న వశిష్ఠని చూస్తూ. వెనక్కి తిరిగి చూడలేదతను. చూస్తే ఎరుపు జీరలో ఆ జీరల్ని తడుపుతున్న నీటి ధారలో ఆమెకు కనిపిస్తాయి. అది అతడికిష్టం లేదు. ఒక సమాధిని తవ్వాలని ఉంది ఆశ్రిత అలసటగా అన్నాడు. బ్రతికించగల శక్తితో కాకపోయినా కనీసం కన్నీళ్లతో అభిషేకించి పశ్చాత్తాపపడాలని. వెళ్ళిపోయాడు ఆవేశంగా. రాత్రి 11 గంటల సమయంలో సెంట్రల్ జైలు నుండి బయటికొచ్చాడు వశిష్ఠ. సుమారు గంటన్నర వ్యవధిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా తనకున్న పరపతిని ఉపయోగించి 3 ఏళ్ల క్రితం శిక్షకి గురైన ఏకాంత ఫైల్ని తీసుకుని చదివాడు. ముందు వేశ్యగా నిరూపించబడింది. ఆ తర్వాత వారాల వ్యవధిలో హంతకురాలైంది. అభియోగం విటుడిని హత్య చేసిందని. ఆ హత్యకి ఉపయోగించిన ఆయుధం రివాల్వర్. ఆమెకు రివాల్వర్ లాంటి ఆయుధం ఎలా లభించింది అన్న ప్రశ్నకి ఏకాంతకి తీవ్రవాదులతో ఉన్న పరిచయం అంటూ ప్రాసిక్యూషన్ నిరూపించింది. ఈ కేసు మొత్తం డీల్ చేసింది ఇన్స్పెక్టర్ ధనుంజయ అయితే కమిషనర్ సవ్యసాచి స్వయంగా తానే పర్యవేక్షించాడు. వశిష్ఠకి కళ్ళే చెమర్చుతున్నాయో లేక ఆలోచనల రంపాల కోతకి గుండె వ్రయ్యలై రక్తమే కళ్ళల్లోకి ఉబుకుతోందో అతడికే తెలియడం లేదు. సరాసరి పోలీస్ ఆఫీసర్స్ క్లబ్కి వెళ్ళాడు. ఎప్పుడో తప్ప లిక్కర్ అలవాటు లేని అతడికి అప్పటికే క్లబ్ క్లోజ్ అయిందని
ఇన్ఛార్జి చెప్పినా వినకుండా గావు కేకలు పెట్టాడు. నిశ్శబ్దంగా ఉన్న క్లబ్బు ప్రశాంతతని భంగపరుస్తున్నదెవరో తెలిసిన అక్కడి వాళ్ళు వెంటనే విస్కీ సర్వ్ చేశారు. రూల్స్ని పక్కకు పెట్టి గొంతు మంటనార్పే కన్నీళ్ళని సేవిస్తున్నట్టు అతను తనను తాను మరచి అవసరానికి మించి తాగుతున్నాడు. ఒక సంస్కారవంతుడైన వ్యక్తిగా, పరిమితుల్ని దాటి తాగని మనిషిగా వశిష్ఠ గురించి తెలిసిన అక్కడి సిబ్బంది వారించే సాహసం చేయలేకపోయారు. బాస్టర్డ్స్ మగతగా నిషాలో తిడుతున్నాడెవర్నో. ఖరీదైన మౌనాన్ని మాటల్లోకి మార్చుతుంటే వినడమూ నేరమే అనుకున్నారేమో. అంతా దూరం జరిగారు. బుచ్చర్స్, అది కోపం కాదు, బెంగ, బాధ, దుఃఖం, తను హీన సంస్కృతికి వారసుడన్న జుగుప్స. ముక్కలవుతున్న నాగరికత విగ్రహంలా ఇక ఎన్నటికీ స్థిమితంగా బ్రతకనివ్వని ఆలోచనల రాపిడికి పగులుతున్న అంతరంగపు వెల్లువలా, భూత భవిష్యత్తుల మధ్య జీవచ్ఛవమైన వర్తమానంలా, జ్ఞాపకాల సరస్సులో ఘనీభవిస్తున్న స్మృతుల హంసలా కలవరపడుతున్నాడు. ఎంత తాగాడో అతడికి గుర్తులేదు. ఏం మాట్లాడుతున్నాడో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. అయినా బయలుదేరాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి. ఎవరూ ద్వారం తెరిచిన ఏకాంత ఉలిక్కిపడింది. తన ముందు నిలబడి ఉన్న వశిష్ఠ తూలుకుంటూ లోనికి అడుగు పెడుతుంటే అవాక్కైపోయింది. అది కాదు, వశిష్ఠ ఎప్పుడో మొన్నెప్పుడో తననేదో చేస్తానని సవాల్ చేసిన వ్యక్తిలా లేడు. కళ్ళ ఎరుపుతో కారుతున్న గుండె మంటల మెరుపులా అనిపిస్తున్నాడు. ఇదేమిటమ్మా, తిడతాడనుకుంటే చూపుల స్పర్శతో గుండె పొరల్ని తడుతున్నాడేం? భూకంపంలా వణికించి వెర్రి కోపాన్ని ప్రదర్శిస్తాడనుకుంటే సింధూర నేత్రాలతో మిగిలిన ఏ సౌందర్య తుఫానుల్లో గుర్తు చేస్తూ ఇప్పుడొచ్చింది నా మనిషేమో అన్న భ్రాంతిని కలిగిస్తున్నాడేం? ఏదో అయిందని కొన్ని క్షణాల క్రితం దాకా భయపడ్డ తనకు ఆశ్రిత బ్రతికే ఉందని తెలిసిందే. మరి ఆనందంతో ఆమెను అక్కున చేర్చుకుని వెన్నెల రెక్కలు తొడుక్కుని ఏ సుదూర తీరాలకో ఎగిరిపోకుండా ఈ రాత్రి వేళ ఇలా వచ్చాడేం? ఆమె బింకాన్ని అభినయించింది. ఎందుకిలా వచ్చారు? వశిష్ఠ జవాబు చెప్పలేదు. కాదు, చెప్పలేకపోయాడు. మిమ్మల్నే. అతడేమిటి తల వంచుకుంటున్నాడు? తాగిన నిషాలో అర్ధరాత్రి నా ఇంటికెందుకొచ్చారు? విషం తాగి కడతేరిపోయే చేవలేక. అప్పుడు చూసింది ఏకాంత నేలపై పడిన ఓ నీటి బొట్టుని. అది అతని కంటి నుండి జారిపడిందని తెలిసి ముందు శిలయింది. మరుక్షణం శిథిలమవుతున్న జ్ఞాపకాల హవేలీగా మారుతూ అణువంత కంపించింది. అవును ఏకాంత. గొంతు రుద్ధమవుతుంటే వశిష్ఠకేం చెప్పాలో తెలియని ఉద్వేగంతో కలవరపడుతున్నాడు. అది కలవరము కాదు, మరణయాతన. కాలం నిషేధించిన విరజాజుల సుగంధాన్ని, దుర్విధి దూరం చేసిన భాస్వర స్వప్నాల్ని గుర్తు చేసుకుంటూ ఎదను కోస్తున్న ఒరల, వాస్తవాన్ని చెప్పలేని నిస్సహాయత. నువ్వు తప్పు చేయలేదు, తల వంచుకుని కలలోలా చెప్పుకుపోతున్నాడు. అది ఇప్పటికీ కానీ నాకు అర్థం కాలేదు. అసలు నువ్వు తప్పంటూ చేస్తే అది ఒక్కటే ఏకాంత, నన్ను ఇష్టపడడం, నేను నిన్ను ప్రేమించానని పొరపడ్డం. నిజం ఏకాంత, నా ప్రేమ నిజమైతే నీ మీద మోపబడ్డ అభియోగాలు నిజం కాదని నమ్మేవాణ్ణి, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించేవాణ్ణి. కానీ నేను నీకన్నా మోసగాడైన నా తండ్రిని ప్రేమించాను. అందుకే ఈ క్షణం దాకా నువ్వేమిటో తెలుసుకోకుండా. మొన్నటి ఏకాంత అయితే పట్టలేని ఆనందంతో అతన్ని పెనవేసుకునేదే. కానీ ఇప్పుడు ఆమె ఎవరని? ఎడారి ప్రయాణంలో అలసిపోయి మంచు మైదానాల ఆహ్వానాల్ని సైతం తిరస్కరించే కొడగట్టిన ఆమెకి కళ్ళు అప్రయత్నంగా తడైపోతున్నాయి. ఎందుకే కాలమా, వజ్ర పంజరాన ఒంటరిగానే రాలిపోవాలనుకుంటున్న నాకీ అనుభవాన్ని ఎందుకు అందించావు? నీ ఉగ్ర నేత్రాల దృక్కులకి కాలుతున్న కాష్టాన్ని నేనైతే ధూళిలో కలిసిపోవలసిన చివరి క్షణంలో బాష్ప వర్షోదకాన్ని గుమ్మరించి నాకింకా అస్తిత్వం ఉందని ఎందుకు ఆశ పెడుతున్నావే? కళ్ళల్లో స్వప్నాన్ని సమాధి చేసుకుని కడుపులో కాళ్ళు పెట్టుకుని మృత్యువమ్మ నువ్వెక్కడని ఎదురు చూస్తుంటే మూసుకున్న బ్రతుకు ద్వారాన్ని ఓరగా తెరిచి ఈ పరిమళాన్ని ఎందుకు వెదజల్లుతున్నావు? వాడిన ఈ పూల కొమ్మ ఒకనాడు కోరిన మనిషికి అపరంజి బొమ్మేనని ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఓపలేనమ్మా అలనాటి నవ్వులు, అప్పుడు రాల్చిన ఆనంద భాష్పాలు, వెన్నెల మరకల వయసు చిలిపి తలుపులు నేను జ్ఞప్తికి తెచ్చుకుని నేనే
అప్పటి నేనే అని ఆనందపడలేను. చెప్పు ఏకాంత. 2 అడుగులు ముందుకేశాడు వశిష్ఠ. నేను నా తప్పుని ఎలా సరిదిద్దుకోను? ఏం చేసి నీ జీవితాన్ని చక్కదిద్దను? చెప్పు, నాకు జవాబు కావాలి. ఇక తాకేవాడే. ఏకాంత తేరుకుని 2 అడుగులు వెనక్కి వేసింది. వెళ్ళిపోండి. వచ్చింది వెళ్ళడానికి కాదు. నాలాంటిది రమ్మనే ఏ మగాడైనా వెళ్లాల్సిన వాడే. కళ్ళు అశ్రుపూరితాలవుతుంటే తనను తను తక్కువ చేసుకుంటూ పెడసరంగా జవాబు చెప్పింది. నువ్వు చెడిన దానివి కాదు, మరి చెడగొట్టబడ్డదానివి. మార్గం ఏదన్నా కానీ నేనిప్పుడు మైలపడ్డాను. దాంతో నాకు పని లేదు. ఏం చేస్తావు వశిష్ఠ? సూటిగా అడిగింది. నన్ను భార్యని చేసుకుంటావా? నిన్ను నమ్మి నీ జీవితంలో అడుగు పెట్టిన మరో ఆడపిల్లకి అన్యాయం చేస్తావా? అర్థం కానట్టు చూశాడు. అసలు ఏం చేయాలో అతడికి తెలీదు. ఏం చేయలేనని తెలుసు. అయినా ఉద్విగ్నంగా కదిలిపోతున్నాడు. గమ్యం లేని ప్రయాణంలో సాగిపోతున్న ఏకాంతని తెలియని ఏ ఒడ్డుకో చేర్చి చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలనుకుంటున్నాడు. మాట్లాడవే మిస్టర్ వశిష్ఠ. ఏకాంత గొంతు వ్యంగ్యంగా పలికింది. ఆమె కావాలనే అలా మాట్లాడడానికి కారణం ఇక్కడ ఏ చిన్న గెలుపైనా మరో ఆడపిల్ల ఓటమికి మూలమవుతుందన్న భయం. ఇప్పుడు అతడు తనను ద్వేషించాలి. ద్వేషించేట్లు చేయగలిగితేనే తప్ప అతడిపై తనకున్న ప్రేమెంతో తనకి అర్థం కాదు. చెడిన నాతో చెట్టా పట్టాలేసుకుని తిరిగి క్యారెక్టర్లో ఖచ్చితంగా ఆ తండ్రికి కొడుకువే అని నిరూపించుకోవాలనుకుంటున్నావా? చూడు. శక్తిని కూడగట్టుకుంటూ క్షణమాగింది ఏకాంత. నేనిప్పుడు సూర్యనారాయణకి ఉంపుడు గత్తెని. అప్పటి రోజుల్లో నన్నెందుకు మానభంగం చేశారో గుర్తుకు తెచ్చుకోకుండా సూర్యనారాయణ గారికి అంకితమై ప్రతి రాత్రి అతడికి శరీరాన్ని అందిస్తున్న ఆడదాన్ని. నాలో ఏం మిగిలిందని నీకు ఆరాటం? ఏం కోరి ఇంకా నా వెంట పడుతున్నావు? అనుభవమే కావాలి అనుకుంటే ప్లీజ్ స్టాప్ ఇట్. అసహనంగా కదిలాడు. దెన్ లీవ్ మీ అండ్ గో, ఖండితంగా అంది. అతడు వెళ్ళిపోవాలి. వెళ్ళకపోయినా సాధ్యమైనంత త్వరగా అతన్ని వెళ్ళేట్టు చేయాలి. లేకపోతే ఆమె ఓడిపోయేట్టుంది. కోరికతో అతడిని అల్లుకుపోవాలనే కాంక్ష లేకపోయినా చాచిన అతడి స్నేహహస్తాన్ని అందుకుని కడదాకా బ్రతకాలనే కోరికకి బానిసగా మారుతుంది. వెళ్ళిపోండి వశిష్ఠ, నిషాలో బడలికగా అన్నాడు. నేను వెళ్ళను. అప్పుడు మీ శ్రీమతిని పిలవాల్సి ఉంటుంది. షాక్ తిన్నట్టుగా చూశాడు. ఒక అర్ధరాత్రి నాలాంటి వేశ్య దగ్గరకు తాగి వచ్చిన మీ క్యారెక్టర్ ఏమిటి అని ఆమెను నిలదీయాల్సి ఉంటుంది. ఆమె నుంచి పొందని ఏ సుఖం కోరి మీరిలా వచ్చారో తెలుసుకోవాల్సి ఉంటుంది. వాలిపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరిచి ఆమెను తదేకంగా చూశాడు. ఆమె బెదిరిస్తున్నట్టు లేదు. నిజంగా అన్నంత పని చేసేట్టుంది. అయినా ఇప్పుడు ఏకాంత ఎవరని, ఆమెపై తనకేం అధికారం ఉందని? ఎప్పుడో ఉన్నది, ఇప్పటికీ తనదే ఎలా అవుతుంది? ఒక వెలుతురిని మోసిన కాలపు తమ కవాటం ఇప్పుడు ఆమెని తన నుంచి చాలా దూరం నెట్టిందని తెలిసి ఇంకా ఎందుకు ఈ ఆరాటం? ఏం చేయాలి? అతడి పిడికిలి బిగుసుకుంది. అంతే. ఉద్వేగంగా మరలి బయటికి నడిచాడు. అప్పుడు రాలిపడింది ఏకాంత కళ్ళ నుంచి ఓ నీటి బొట్టు. గబాల్న ద్వారం మూసి నిస్త్రాణగా జారగిలపడిపోయింది. ఏమైందమ్మా? గుండె లోతుల్లో ఈ ప్రళయాక్షర కెరటాల హోరెందుకని? బ్రతుకు గంజాయి తోటలో నేను ఒక తులసి మొక్కనే అని నిన్నటి గురించి చెప్పి ఇంత ఊరటిని అందించాడే. గడ్డ కట్టిన గుండె ధృవాల్ని ద్రవింపచేసి నేను కాలిపోయిన బృందావనాన్నే తప్ప కోరి ప్రేమను ఉరేసిన తలారిని కాదని తెలియజెప్పాడే. గ్రహణం పట్టిన మానసాకాశాన పూర్ణిమని ఉదయింపచేసి చచ్చిన క్యాలెండర్ లాంటి వర్తమానంలో నక్షత్ర పర్ణశాలలో నిర్మించి వెళ్ళాడే. ఇంకెందుకమ్మా? మరి దేనికిక బ్రతకాలి? కోరుకున్నవాడే అర్థం చేసుకున్నాడని తెలిసాక వ్రతం చెడ్డ, ఫలితం దక్కేసినట్టేగా. చావటానికి ఈ సంతృప్తి చాలదు. ఆమె మైలపడిన ఆడదే, కానీ ఆమె నేత్రాలు వర్షించే అశ్రువులిప్పుడు నిర్మలంగా ఉన్నాయి.